డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో బ్లడ్ శాంపిల్స్ సేకరణ సరికాదని హైకోర్టులో రిట్ వేసింది. విచారణ తీరు సరిగ్గా లేదని చార్మి ఆరోపించింది. చార్మి పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. డ్రగ్ కేసుకు సంబంధించి సినీ నటి చార్మిని నెల 26వ తేదీన సిట్ విచారించనుంది. ఈ మేరకు ఆమెకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నోటీసులు అందుకున్న చార్మి మాత్రం ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించింది. చార్మి ఈ కేసులో మరో 2 రోజుల్లో సిట్ ముందుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇంతలోనే చార్మి హైకోర్టులో ఈ కేసులో సిట్ విచారణ తీరు సరిగ్గా లేదని ఆమె తన పిటిషన్లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరిస్తున్నారని, తన లాయర్ను కూడా తన వెంట తీసుకువచ్చే వెసులుబాటు కల్పించాలని చార్మి తన పిటిషన్లో కోరారు. ఇక ఈ పిటిషన్ సోమవారం మధ్యాహ్నంలోపే విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ లెక్కన చార్మి సిట్ అధికారులకు ఒకంత భయపడేలా చేసిందని అంటున్నారు. ఆమె ఏ తప్పు చేయకపోతే ఇలా కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏమొస్తుందని అంటున్నారు. చార్మి డ్రగ్స్ తీసుకుందని, ఆమెను డ్రగ్స్ కేసులో విచారణ జరిపేటప్పుడు ఎలాంటి వివరణ ఇవ్వాలో తన స్నేహితుడు పూరి జగన్నాథ్ చార్మికి ట్రైనింగ్ ఇచ్చినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మరోవైపు చార్మికి డ్రగ్స్ మీద దృష్టి పెట్టేంత తీరిక, సమయం లేదని ఆమె తండ్రి దీప్ సింగ్ అన్నారు. అనవసరంగా ఆమెను ఈ కేసులోకి లాగారని మండిపడ్డారు. దర్శకుడు పూరి జగన్నాథ్కు కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉండదని, ఆయన ముత్యం లాంటి వాడని దీప్ సింగ్ కితాబ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ విచారణపై సందిగ్ధం వీడింది. ఆమెను ఈ నెల 27ని విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న అధికారులు ఆమెను 27ని సిట్ ముందు హాజరు కావాలని చెప్పారు. డ్రగ్స్ కేసులో చార్మి రూట్ మార్చింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.